హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమ్ ఇన్ ఫ్రంట్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే వరుసగా రెండోసారి ఐపీఎల్లో ఫైనల్లో అడుగుపెట్టింది. గతంలో 4 సార్లు అయితే ఆర్సీబీ ఫైనల్స్కి వెళ్ళింది, ఒక్కసారి టైటిల్ గెలిచింది. ఇది 5వసారి ఆర్సీబీ అయితే ఫైనల్కి వెళ్ళడం. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అయితే గుజరాత్ టైటాన్స్ని అయితే ఊపిరి ఆడనివ్వకుండా మ్యాచ్ అయితే గెలిచిందని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఆర్సీబీ అయితే అద్భుతంగా రాణించింది. గుజరాత్ టైటాన్స్ అయితే బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యారు, బౌలింగ్లో ఫెయిల్ అయ్యారు, ఫీల్డింగ్లో అయితే అసలు దారుణంగా ఫెయిల్ అయ్యారు. క్యాచ్లు వదిలేశారు, మిస్ ఫీల్డ్స్ చేశారు, ఓవర్ త్రోస్ చేశారు. గుజరాత్ టైటాన్స్ చేయాల్సిన తప్పులన్నీ ఈ మ్యాచ్లో చేశారు. అసలు శుభ్మాన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు, కానీ తనకి మాత్రం ఏ మాత్రం కూడా కలిసి రాలేదని చెప్పాలి. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం సరైన నిర్ణయమే, కాకపోతే తనకి ఏది కూడా కలిసి రాలేదు. బౌలింగ్ సరిగ్గా చేయలేదు, క్యాచ్లు వదిలేశారు. ఆర్సీబీ బ్యాట్స్ మాత్రం అదరగొట్టేశారని చెప్పాలి. ఎస్పెషల్లీ రజత్ పతిదార్, కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు కదా, ఆర్సీబీ కెప్టెన్ అయితే ఈరోజు అలాగా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఐపీఎల్ నాకౌట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఇదే అని చెప్పాలి. ఎందుకంటే 33 బంతుల్లో 93 పరుగులు చేశాడు, 9 సిక్సర్లు కొట్టాడు ఈరోజు రజత్ పతిదార్. కాబట్టి పతిదార్ అయితే అదరగొట్టేశాడు. గతంలో 2022లో రజత్ పతిదార్ అయితే ఎలిమినేటర్ మ్యాచ్లో ఎల్ఎస్జీకి అగెనెస్ట్గా సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ పతిదార్ బ్యాట్ నుంచి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఈ మ్యాచ్లో మనం చూసాం. అలాగే అంతకుముందు విరాట్ కోహ్లీ మరియు దేవదత్ పడిక్కల్ అయితే మంచి స్టార్ట్స్ అయితే అందించారు. అలాగే వెంకటేష్ అయ్యర్ 19 రన్స్ మాత్రమే చేసినప్పటికీ ఫిగ్గా 7 బాల్స్లో 19 రన్స్ చేశాడు, తను కూడా మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ మరియు పడిక్కల్ మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కాకపోతే విరాట్ కోహ్లీ అవుట్ అయిన వెంటనే పడిక్కల్ అయితే అవుట్ అయ్యాడు. దాంతో 94 దగ్గర ఆర్సీబీ అయితే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కృణాల్ పాండ్యా మరియు రజత్ పతిదార్ అయితే కాస్త మెల్లగా వికెట్ పడకుండా పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసే క్రమంలో కొంచెం స్లోగా 10 రన్స్ పర్ ఓవర్ మాత్రమే వెళ్ళారు. 14 ఓవర్స్ తర్వాత ఆర్సీబీ స్కోర్ కనుక చూసుకుంటే 140 రన్స్ మాత్రమే. కానీ ఆ తర్వాత 36 బంతుల్లో లాస్ట్ 6 ఓవర్స్లో ఆర్సీబీ బ్యాటర్స్ ఎంత కొట్టారో తెలుసా? 114 పరుగులు కొట్టారు. అక్కడే గుజరాత్ టైటాన్స్ అయితే మ్యాచ్ అయితే ఓడిపోయిందని చెప్పాలి. నిజంగా అదరగొట్టేశారు ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ కూడా. ఆల్రౌండ్ షోతో అదరగొట్టారు, ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ అయితే మరొకసారి రెచ్చిపోయాడు, పవర్ ప్లేలోనే వికెట్స్ అందించాడు. ఇక్కడ సాయి సుదర్శన్ మాత్రం బ్యాడ్ లక్ అని చెప్పాలి. వెరీ వెరీ అన్ఫార్చునేట్. తనైతే హిట్ ద వికెట్ కింద అవుట్ అయ్యాడు. జాకబ్ డఫీ బౌలింగ్లో అనుకుంటా తను కొట్టాడు, కానీ బ్యాట్ అయితే జారిపోయి వికెట్ తగిలింది. కాబట్టి తను హిట్ ద వికెట్ కింద బౌల్డ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ అయితే శుభ్మన్ గిల్ని ఒక అద్భుతమైన డెలివరీ అయితే అవుట్ చేశాడు. ఆ తర్వాత జాస్ బట్లర్ మంచి టచ్లో కనిపించాడు, కానీ ఏజల్వుడ్ అయితే మరొక మంచి బాల్తో బట్లర్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే రసిక్ దార్ అయితే 2 వికెట్లు తీశాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ అయితే 51కే 5 వికెట్లు కోల్పోయాయి. దాంతో అక్కడే మ్యాచ్ అయితే అయిపోయింది, పవర్ ప్లేలోనే మ్యాచ్ అయితే అయిపోయింది. కానీ ఆ తర్వాత లాస్ట్లో రాహుల్ తెవాటియా కాస్త పోరాటం చేశాడు కాబట్టి 166 వరకు అయితే వెళ్ళగలిగారు. కానీ గుజరాత్ బ్యాటర్స్ మ్యాచ్ అయితే పవర్ ప్లేలో అయిపోయింది. అదంతా లూజింగ్ బ్యాట్లే అని చెప్పాలి తెవాటియా దగ్గర నుంచి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆర్సీబీ అయితే క్లియర్ కట్గా డామినేట్ చేసింది బ్యాటింగ్, బౌలింగ్లో. ఇంకా ఫైనల్స్కి ముందు ఆర్సీబీకి అయితే ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి. కాబట్టి చూడాలి ఫైనల్స్లో ఎలా ఆడతారు ఆర్సీబీ. గుజరాత్ టైటాన్స్ మాత్రం వెరీ వెరీ అన్ఫార్చునేట్. చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే చూసాం. మరి క్వాలిఫైర్ 2లో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో, ఫైనల్స్కి వస్తారా లేదా అనేది చూడాలి.